గుడ్ మార్నింగ్ టు ఆల్. డాక్టర్ మన్వర్ సుల్తానా హియర్. పురుషుల్లో మెనోపాజ్ నిజమేనా అంటే నిజమే అని చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్నే ఆండ్రోపాజ్ అంటారు. పురుషులకు పీరియడ్స్ ఉండవు, కానీ వారికి కూడా సైకిల్స్ ఉంటాయి. చాలామంది గమనించరు. పురుషుల్లో హార్మోన్స్ రోజువారీ మారిపోతూ ఉంటాయి. స్త్రీలలో లాగా నెలవారీ కాదు. ఈ టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ ఉదయం సుమారు 7 నుంచి 9 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందుకే చాలామంది పురుషులు ఉదయం ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా స్పష్టంగా అనిపిస్తారు. మరి రాత్రికి చిరాకు, అలసట, ఆసక్తి తగ్గటం కనిపిస్తుంది. ఇది మూడ్ సమస్య కాదు, హార్మోన్ సమస్య. ఈ ఒత్తిడి, స్ట్రెస్ పురుషుల్లో ముఖ్యంగా హార్మోన్స్పై ప్రభావం చూపిస్తుంది. ఈ కార్టిసోల్, ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా ఉండి ఈ మేల్ హార్మోన్, ఈ టెస్టోస్టిరాన్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల శక్తి తగ్గటము, లైంగిక ఆసక్తి తగ్గటము, చిరాకు పెరగటము, ఒంటరిగా ఉండాలనుకోవటం జరుగుతుంది. పురుషుల్లో కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇది నెలవారీ పీరియడ్లా కాకుండా పురుషుల్లో సాధారణంగా 3 నుంచి 7 రోజుల్లో డౌన్ సైకిల్స్ వస్తాయి. వాటికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే సరిగ్గా నిద్రపోకపోవటం, పని ఒత్తిడి, ఈ గొడవలు, సరైన విశ్రాంతి లేకపోవటం కూడా. ఈ సమయంలో ఉత్సాహం తగ్గుతుంది, మౌనం పెరుగుతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మనము విశ్రాంతిని ఇస్తే తప్పకుండా రీసెట్ అవుతారు. అందుకే ఒక పురుషుడు కొన్ని రోజులు సరిగ్గా లేనట్లు అనిపిస్తాడు, ఒకరోజు అకస్మాత్తుగా బాగానే ఉన్నట్లు కనిపిస్తాడు. ఇది రీసెట్ వల్ల అన్నమాట. వాళ్ళకి విశ్రాంతి చాలా అవసరము. ఈ సైకిల్స్ని నిర్లక్ష్యం చేసినప్పుడు సమస్యలు మొదలవుతాయి. నిద్ర లేకపోవటం, శారీరక నిస్సత్తువ, నిరంతర ఒత్తిడి, ఇలానే చాలా రోజులు ఉంటే మాత్రం బర్న్అవుట్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్తారు, లైంగిక సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వీళ్ళకి 30 వయసులోంచే సంవత్సరానికి 1% తగ్గుతూ ఉంటుంది. అలా 50, 55, 60 ఏళ్ళు వచ్చేసరికి ఈ ఆండ్రోపాజ్ స్టేజ్కి రీచ్ అవుతారు. అందుకని పురుషులు కూడా అప్పుడప్పుడు చెకప్స్కి వెళ్ళాలి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది.